అందరికీ జరిగే ఒక ప్రాసెస్లోనే ఈ దాడికి నేను వీక్ అవ్వడం తప్ప నా మెంటల్ స్టెబిలిటీ లేక అయితే కాదు. అది మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను. లావణ్య మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరేమో ఇంత జరిగినా సరే మా ప్రేమ తెలుసు, నాకు రాజ్ కావాలి అంటున్నారు. కానీ మీరు కేసు పెట్టిన తర్వాత రాజ్ తరుణ్ స్పందిస్తూ ఆమె నా రూమ్ లోనే డ్రగ్స్ తీసుకుంది, నా ఫ్లాట్ లోనే ఇంకొక వ్యక్తితో ఉంది, మస్తాన్ సాయిని ఒక కొత్త పేరును తను తీసుకొచ్చారు, తను ఒక డ్రగ్ అడిక్ట్, తను ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిందని మీ పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దీనికి ఏమంటారు? నేను ఒకవేళ డ్రగ్స్ అదే ఇంట్లో రాజ్ తరుణ్ అలా ఉండగా ఎదురుగా మొత్తం మీ క్యారెక్టర్ అంతా కూడా చాలా బ్యాడ్ చేస్తూ మీడియా ముందు చెప్పాడు రాజ్ తరుణ్. మీరు మాట్లాడినటువంటి ఆడియోలో కూడా సేమ్ ఆ మస్తాన్ సాయి వచ్చి పొమ్మని చెప్పని రమ్మని మీరు వేడుకున్న విధానం కూడా అలాగే ఉంది. నేను చెప్తాను, నువ్వు నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వు నీతో స్పెషల్గా టైం స్పెండ్ చేస్తాను అని అన్నది ఉండదండి. ఆ రికార్డింగ్ మీరు కరెక్ట్గా విన్నట్టయితే. ఒకవేళ అలా మాట్లాడేదైతే రాజ్ని పక్కన కూర్చొని ఎందుకు మాట్లాడతాను? 3 days నుంచి మాకు గొడవ జరుగుతుంది. ఇప్పుడు కథ మొత్తం ఒక 3 రోజుల కథ చెప్తున్నప్పుడు 3 రోజులది చెప్తే బాగుంటుంది కదా. ఎండింగ్ ఒక 5 minutes మాట్లాడిన కాల్ ఒకటే వినిపిస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఆ 3 రోజులు నన్ను అదే సైకోగా నేను పిచ్చిదానిలాగా నన్ను పోర్ట్రే చేశాడు. ఆ కాల్కి 1 month ముందు రాజ్ హిమాచల్ ప్రదేశ్ మండి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కలిసి మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో ఈ అమ్మాయికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు, మేము అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము, సో అమ్మాయితో నేను సంసారం చేయలేను, అమ్మాయితో నేను ఉండలేను, ఇంకో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతున్న టైంలో నాకు మాల్వీతో పరిచయం ఏర్పడింది, నేను మాల్వీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అమ్మాయి ఫాదర్కి చెప్పడంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ సరే నువ్వు లావణ్యని వదిలేస్తే మేము పెళ్లి చేస్తాము అని చెప్పడంతో ఈ అబ్బాయి అది నాకు తీసుకొచ్చి నేను పిచ్చి అన్నది పోర్ట్రే చేయాలి, ప్రూవ్ చేయాలన్న దాంట్లోని ఇచ్చిన రిజల్ట్ అండి. నేను అది కౌంటర్ మీ పైన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే గుంటూరులో నమోదైన కేసు చూపిస్తున్నాడు, తమ ఎఫ్ఐఆర్ పట్టుకొని అది కూడా చూపిస్తా ఉన్నాడు. ఇంతగా ఆ కేసు క్లోజ్ అయినట్టేనా? మాత్రం దాన్ని ఎవిడెన్స్ గా చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు పెట్టింది కూడా ఆషామాషి కేసు కూడా కాదు. అవును కరెక్టే. ఇప్పుడు అతను చూపిస్తుంది ఏదైతే ఉందో అది సీక్రెట్గా ఉన్నది ఏదో కాదండి. నేను పబ్లిక్గా బయటకు వచ్చి అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయింది, నేను కోర్టుకు వెళ్ళి 164 కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక లీగల్ ప్రొసీజర్లో వెళ్తుంది, దాన్ని అలాగే ఉండనిస్తే బాగుంటుంది. అది ఏమైనా సరే కేసు పరంగానే చూడాలి. అండ్ నేను రాజ్ తరుణ్కి చెప్పకుండా కేసు వెళ్ళడం అన్నది అయితే అబద్ధం. నన్ను ఇక్కడి నుంచి మళ్ళీ గుంటూరు పంపించడం కానీ, గుంటూరు కోర్టుకు వెళ్ళడం కానీ, పోలీసులతో మాట్లాడడం కానీ అన్నీ రాజ్కి తెలుసు. ఒకవేళ నా డివైజెస్ ఏమైనా పోతాయేమో అని చెప్పి రాజ్ ఫోన్లోనే, అంటే మా 2 phones సింక్ అయి ఉంటాయి, రాజ్ ఫోన్లోనే ఒక ఫోల్డర్ కూడా నావి నేను అతనికి ఇవ్వడం జరిగింది, అతని దాంట్లోనే దాపెట్టడం జరిగింది. మరి అప్పుడున్న ఫ్రెండ్ మరి 1 yearలో నుంచి ఆ కేసు జరిగి 1 year అవుతుంది, మరి వదిలించుకోవాలి అనుకుంటున్న తను 1 year నుంచి బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఈ రోజు నేను బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ కేసు మ్యాటర్ది మాట్లాడుతున్నాను? 376 పెట్టు అని మహానుభావుడు వాయిస్ క్లిప్ పెట్టిన వాయిస్ క్లిప్ ఉందండి. ఈ సెక్షన్ కాదు, మస్తాన్ గారు దోల తీర్చాలి.